శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తృణావర్తవధం. నారాయణముని ఇట్ల పలికెను. ఒకసారి రేపల్లెలో ఇంటి పన్నులో మునిగి ఉన్న నందని గృహిణియగు యశోదాదేవి తన కుమారుని తన వక్షస్థలమును చేర్చుకొని ఉండెను. సుడిగాలి రూపాన గోకులాన్ని చేరవస్తున్న తృణావర్త రాక్షసుని శ్రీకృష్ణుడు ముందుగా తెలుసుకుని తన దేహం తల్లికి భారమగునట్లు మార్చెను. అప్పుడు యశోద బరువైన బాలకుని మోయజాలక దించి పడకపై పడుకునబెట్టి యమునా నదికి వెళ్ళెను. ఇంతలో నందిని మందిరానికి సుడిగాలి రూపుదాల్చిన రాక్షసుడు వచ్చి బాలుని లేవనెత్తి తిప్పి 100 యోజనాల దూరం వరకు పోయి అప్పటికప్పుడే గోకులమంతటా చిమ్మచీకటి చేసి గాలితో చెట్ల కొమ్మలు విరిచి చివరకు నేల మీద పడిపోయెను. వాడు రాక్షసుడైన హరిస్పర్శ వల్ల తన కర్మను నాశనం చేసుకుని సుందరమైన రథమెక్కి హరిమందిరానికి వెళ్ళెను. పూర్వం పాండ్యదేశాన పుట్టిన రాజు దూర్వాసుని శాపం వల్ల రాక్షసుడై శ్రీకృష్ణుని చరణాలు స్పృశించినందున గోలోకం పోయెను. సుడిగాడుపు తగ్గగానే గోపాలురు గోపికలు భయంతో మనసు చెదిరి మంచంలో పడుకొని ఉన్న బాలకుని చూడక భయంతో శోకంతో వ్యాకులురై తమ తమ రొమ్ములను కొట్టుకొనిరి. కొందరు మూర్ఛిల్లిరి, కొందరు దుఃఖించిరి. వెదగుచూ పోయి వ్రజంలో బయట ఒక ప్రదేశం ఉన్న నీరు నిండి ఉన్న సరస్సు ఒడ్డున ఒక పుష్పోద్యానంలో పడి ఉన్న బాలుని చూచిరి. శరీరమంతా దుమ్ముతో నిండి ఉండెను. ఆకాశంను చూచుచూ భయంతో బెదిరిచు మాటిమాటికి ఏదో మాట్లాడుతున్న బాలుని నందుడు స్వీకరించి త్వరగా వక్షస్థలాన కదుముకొని మాటిమాటికి బాలుని ముఖం చూస్తూ దుఃఖంతో ఏడ్చెను. యశోదయు రోహిణియు బాలుని చూడగానే ఏడ్చి మాటిమాటికి ముద్దులు పెట్టుకొనిరి. వక్షస్థలం అదుముకొనిరి. యశోద కళకల్లాడు ముఖంతో ప్రసన్నమైన చూపులతో పిల్లవాడిని స్నానమాడింపజేసి మంగళరక్ష చేయించి స్తన్యము ఇచ్చెను. నారదుడు పలికెను, ఓ పరమాత్మ, పాండ్యదేశ రాజును దూర్వాసుడు ఎందుకు శపించెను? ఈ ప్రాచీనమైన ఇతిహాసం బాగుగా ఆలోచించి చెప్పుము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. పాండ్యదేశపు ప్రభువుకు సహస్రాక్షుడను రాజు గొప్ప ప్రతాపవంతుడు. అతడు గొప్ప శక్తి సాధించిన యోగీంద్రుడు. అతడు ఒకసారి 1000 మంది తన స్త్రీలను భార్యలను వెంట పెట్టుకుని మనోహరము జనరహితమైన గంధమాదన పర్వత ప్రాంతాన ఉన్న పుష్పభద్రా తీరంన సుందర పుష్పోద్యానమున విహరిస్తూ తన యోగశక్తితో 1000 రూపాలు ధరించి కామినీ జనమును నఖక్షత దంతక్షతములో విపరీత కాముక క్రీడలు నానావిధ శృంగార చేష్టలతో అనుభవించెను. స్థల విహారం తర్వాత ఆ రాజస్త్రీలు వస్త్రాలు వదిలి నగ్నంగా భర్తతో జలక్రీడలు నడిచిరి. అంతలో అక్కడికి 1,00,000 మంది శిష్యులతో పాటు కైలాసానికి శంకర దర్శనానికై పోతూ దూర్వాస మహర్షి వచ్చెను. కామ మదమత్తుడై ఉన్న సహస్రాక్ష నృపతి మునిని చూచియూ లేచి నిలబడుట కానీ నమస్కరించుట కానీ మాట మాత్రం పలుకుట కానీ ఎట్టి ఆదరమూ చెయ్యలేదు. అది చూసి కోపించి ముని వణుకుతున్న పెదవులతో ఇట్లు శపించెను. ఓ పాపాత్ముడా, నీ యోగశక్తి భ్రష్టమైపోయి భూమి మీద రాక్షసుడిగా జన్మిస్తావు. నరాధముడా, నీవు 1,00,000 ఏండ్లు అట్లు భారతవర్షాన ఉంటావు. ఆ తర్వాత శ్రీహరి పాదస్పర్శ వల్ల గోలోకం వెళ్తావు. ఇది సత్యం. నీ భార్యలు అదే భారతవర్షాన అక్కడక్కడ రాజేంద్రుల ఇండ్లలో నీకన్నా సుందరాంగులుగా జన్మిస్తారుగా. కానీ ఇట్లు పలికి దూర్వాసముని శంకరాలయమునకు ఏగెను. దయావంతులైన అతని శిష్యులు అయ్యో హా అనుకొంచూ వెళ్ళిరి. మునీంద్రుడు వెళ్ళిన తర్వాత ఆ నదీ తీరాన రాజు గడిచిన దానికి మిక్కిలి ఏడ్చెను. అంతవరకు సుఖమనుభవించిన ఆ సుందరీమణులు అతని ఎడబాటుకు భయపడుతూ ఇట్లు దుఃఖించిరి. ఓ నాథుడా, ప్రేమమూర్తి, నీవు లేకుండా మేమెక్కడికి పోదము? మేము లేకుండా నీవెక్కడికి ఎగుదవు? ఏకాంత ప్రదేశానేక మేము నీతో విహరించబోము కదా. నీవిక రాజ్యమేలవు కదా. మనం రాజగృహంకి ఇక పోము కదా. శరత్కాల చంద్రుని కాంతిని దొంగిలించిన నీ ముఖం నీక చూడజాలము. చాచిన చేతులతో మమ్మిక నీ దగ్గరకు తీసుకోవు కదా. రాజమంత్రి ఈ విధంగా స్త్రీలు దుఃఖించి అతని పాదాలు పట్టుకొని మూర్ఛిల్లిరి. ఆ నదీ తటమును రాజు అగ్నిగుండం ఏర్పరిచి శ్రీహరి పాదపద్మాలు స్మరించుకుంటూ భార్యలతో పాటు మండుతున్న అగ్నిలో ప్రవేశించి శరీర త్యాగం చేసెను. ఆకాశంలో ఉన్న దేవతలు అది చూస్తూ హాహా అని ఏడ్చిరి. మునులు అన్నిటికన్నా దైవం మిక్కిలి బలమైనదని పలికిరి. ఆ రాజు తృణావర్తుడుగా జన్మించి హరిపాద స్పర్శతో గోలోకం పొందెను. అతని భార్యలు భారతవర్షాన కోరుకున్న జన్మలెత్తిరి. ఇట్లు సహసాక్ష నృపతి దూర్వాసముని శాపమూలంగా జన్మరాహిత్యం పొందిన శ్రీహరి మహిమ నీకు తెలియజెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.